అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకున్నాను నేను. ఇందాకటి వరకు మనం చెప్తున్నాము సో భారత రికార్డ్ అనేది సాధించింది అని చెప్పి, సో అంతకు మించి అంటున్నారనమాట. ఇప్పుడే నాకు శివచరి గారు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించడం జరిగింది. ఇవాళ ఈ మన అభిమానించే రామ్ చరణ్ గారి 256 ఫీట్ల కట్అవుట్. సో మరి ఆ కార్యక్రమంలోకి మనం అడుగు పెట్టేద్దాం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్. సో వన్ ఆఫ్ ది అమేజింగ్ పర్సన్. బ్లాక్ బాస్టర్స్ ఆయనకి కొత్త కాదు, సూపర్ హిట్స్ ఆయనకి కొత్త కాదు, సినిమాలకి ఆయనకి కొత్త కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ ఉంటారు, అందుకుంటూ ఉంటారు అనమాట. మరి ఆలస్యం చేయకుండా సో ఇండియన్ సినిమాలో నాకు తెలిసి హీరోల పేర్లు దర్శకుల పేర్లే కాదు, వారి పేరు కూడా చెప్తూనే ఉంటారు. వారే దిల్ రాజు గారు. ఐ రిక్వెస్ట్ గేమ్ చేంజర్ అన్న సినిమాతో పెద్ద పండుగని మరింత పెద్దగా చేయబోతున్నా సో దిల్ రాజు గారిని, ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకోవడం జరిగింది కట్అవుట్. సో ఆలస్యం చేయకుండా ఫర్ దాట్ సో అక్కడి నుంచి ఐ రిక్వెస్ట్ డాక్టర్ పెద్ది ఈశ్వర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈశ్వర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సిద్ధం అరుణ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఏపీ చీఫ్ కోఆర్డినేటర్స్ అన్నమాట. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని అందుకోవడానికి రాష్ట్ర ఆర్సి యువశక్తి నుంచి ఐ రిక్వెస్ట్ శివాచారి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే అఖిల భారత చిరంజీవి అసోసియేషన్ తరపు నుంచి స్వామినాయుడు గారిని, మహేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. సో ఎస్, ఆయన నటించిన చిత్రము RRR అనే చిత్రము వరల్డ్లో పలకరించింది, ఆస్కర్ని అందించింది. అండ్ ఇప్పుడు ఆయన అత్యంత ఎత్తైన కట్అవుట్ భారత రికార్డ్సే కాదు, సో వరల్డ్ వరకు చేరింది. సో ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అందుకోబోతున్నారు. ఫస్ట్ మీరు ఆ రికార్డ్ అందిస్తే, యా, వెరీ సర్టన్.